వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెటింగ్ కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ, హైదరాబాద్, ఉప్పల్ చౌరస్తా ఉంటుంది. ఉప్పల్ రింగ్ రోడ్ ఉంటుంది. ఉప్పల్ రింగ్ రోడ్ నుండి బోడుపల్లి రోడ్లో వరంగల్ గట్క సైడ్ హైవేలో ఉప్పల్ చెరువు కట్ట ఉంటుంది. ఉప్పల్ చెరువు దాటగానే పిల్లర్ నెంబర్ 56 ఉంటుంది. ఆ 56 నుండి లెఫ్ట్ తీసుకోండి, స్ట్రేట్ లోపల రండి. డెడ్ ఎండ్లో మన ఆఫీస్ ఉంటుంది. పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, పెద్ద గేట్ ఉంటుంది, అదే మన ఆఫీసు. మీకు ఎదురుగా కూడా ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు దగ్గర ఆరో మార్క్ ఉంటుంది, దాని ప్రకారం రండి. లేదంటే ఉప్పల్ డిపో ఉంటుంది. ఉప్పల్ డిపో దగ్గర బోడుప్పల్ కమాన్ ఉంటుంది. ఇప్పుడు కమాన్ తీసేసిరు. బోడుప్పల్ కమాన్ అంటే చాలా ఫేమస్. బోడుప్పల్ కమాన్లోకి వస్తే ఒక కొత్త వైన్స్ పడ్డది. ఆ వైన్స్ దాటగానే కేశవ్ నగర్ కాలనీ కమాన్ అని ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఆ బోర్డు లోపల రండి. డైరెక్ట్ కొంచెం ముందు రాగానే లెఫ్ట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దేవి గార్డెన్ ఉంటుంది, దాని పక్కనే మన ఆఫీసు. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండేయ కార్బర్ అని టైప్ చేయండి. డైరెక్ట్ మన లొకేషన్ డైరెక్ట్ రండి. లేదంటే ఇంకా స్క్రీన్ పైన నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లకి వాట్సాప్లో హాయ్ పెట్టినా డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం. లేదంటే మీకు ఏం డౌట్ ఉంటే కూడా ఆ నెంబర్లకు కాల్ చేయొచ్చు. మా ఆఫీస్లో మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మీ క్లారిటీ లొకేషన్ గురించి కానీ వెహికల్ గురించి కానీ ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం మీరు క్లారిటీగా అడగవచ్చు. అన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను కూడా ఆఫీస్లోనే ఉంటా. మీకు ఏం డౌట్ ఉంటే కూడా ఫోన్ నాకు ఇవ్వమని చెప్పండి, నేను డైరెక్ట్గా మీతో కాంటాక్ట్ అవుతా. ఆఫీస్ మన ఒక్కరిదే, ఇక్కడ ఎవరు పార్ట్నర్ లేదు, నేను ఒక్కనే ఉంటా ఆఫీస్లో. మొత్తం మన అందరిది ఆఫీస్ ఇది. మన కార్లు కూడా మన దగ్గర ఉంటాయి. అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. వెహికల్ యొక్క ఫైనాన్స్ మన దగ్గర ఉంటుంది. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ మనమే చేస్తాం. ఇంకా అది కాకుండా కూడా ఆర్టీఏ వర్క్స్ మేమే చేస్తాం. మీ పేరు మీద వెహికల్ కావాలంటే మాత్రం మేమే రిస్క్ తీసుకొని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత మాదే. వెహికల్ పైన ఎటువంటి చాలాన్ ఉన్నా కూడా నేను దగ్గరుండి అన్నీ క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. అన్ని వెహికల్స్ ప్రతిదీ చెక్ చేసాం. అన్ని వెహికల్స్ చాలా బాగుంటాయి. డైలీ కంటిన్యూగా అన్ని వెహికల్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా వెహికల్స్ కూడా చాలా రాబోతున్నాయి. దాదాపు ఇప్పుడైతే 200 పైన వెహికల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సర్వించుకోవచ్చు అన్నీ. ఇట్లా ఇట్లా ఉండు, ఇట్లా రెండు చూపించాం సార్. సార్ చూసుకోవచ్చు, మనము చాలా వెహికల్స్ ఉన్నాయి. ఆల్టో, షిఫ్ట్, వ్యాగనర్లు, డిజైర్లు, ఓమ్నీలు, బెలెనో కార్లు, హుండై సంబంధించిన వెహికల్స్, i20లు, i10లు, అన్ని రకాల కాల్స్ అంటే పోలో వెహికల్స్, వెంటో వెహికల్స్, ఇన్నోవా వెహికల్స్, ఇన్నోవా క్రిస్టా వెహికల్స్, అన్ని వెహికల్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు వచ్చి ఏదైనా వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. అన్ని వెహికల్స్ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖాళీ కీ సెల్ఫీ కొట్టుకోవాలి, వెహికల్ తీసుకొని వెళ్ళిపోవాలి. అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉంటాయి. మేము సిబిల్ ఉన్న లోన్ చేస్తాం, సిబిల్ లేకుండా కూడా లోన్ చేస్తాం. సిబిల్ ఉన్న వాళ్ళకి మాత్రం దాదాపుగా 100% లోన్ వచ్చే అవకాశం ఉంటుంది మన దగ్గర. సిబిల్ లేని వాళ్ళకి మాత్రం 50, 60, 70% మ్యాక్సిమం లోన్ చేస్తాం. వాళ్ళకు ట్రై చేద్దాం, మేము లోన్ ఎక్కువ ట్రై చేద్దాం, కానీ మ్యాక్స్ మీరు అనుకోని రండి, 50-60% లోన్ చేసి మీకు వెహికల్ ఇచ్చేస్తా. సిబిల్ ఉన్న వాళ్ళకి మాత్రము చాలా లోన్ వస్తుంది, ఫుల్ వస్తుంది లోను. ఇంకెక్కువనే చేస్తా, 100% పైన ఇంకా 150% లోన్ చేయొచ్చు మనం. టాప్అప్ లోన్స్లో మనం వేస్తాం. మీకు క్లారిటీ అర్థం కావచ్చు. మీ దగ్గర వెహికల్ ఉన్నా కానీ నేనే కూడా లోన్ చేస్తా, ఏముండదు, ఇబ్బంది ఏముండదు. నేను 100% మార్కెట్లో ఎల్పీఏకి రెడీ ఉన్నా. అన్ని వెహికల్స్ కూడా ప్రతిదీ మన దగ్గర అయితే చాలా బాగుంటాయి. ఓన్లీ మన ఆఫీస్ కమిషన్ ఉంటుంది మన దగ్గర. అన్ని ఓనర్ వెహికల్సే, అన్ని వెహికల్స్ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. మీరు వచ్చి వెహికల్ తీసుకోవచ్చు, వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు. మీరు ఎవరైనా ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రము ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు ప్లస్ ఒక 4 చెక్కులు తీసుకొని రండి. లోన్ చేసి వెహికల్ ఇచ్చేస్తా. సిబిల్ ఉన్నా కానీ లేకున్నా కానీ ఆ డాక్యుమెంట్ తీసుకొని రండి, లోన్ చేసేస్తా. అది మీరు ఏమైనా డౌట్ ఉన్నా మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు ఏమి ఇబ్బంది కూడా ఉండదు. ఇంకోటి, మనం ప్రతి ఆదివారం సండే కార్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ సండే కార్ మేళా ఉద్దేశం ఒకటే, అతి తక్కువ ధరలతో పాటు అతి తక్కువ డౌన్ పేమెంట్లకి మనం కార్లు ఇస్తున్నాం. గత సంవత్సరం నుండి ఈ కార్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ కార్ మేళాని దాదాపుగా చాలామంది వస్తున్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మా దగ్గర వెహికల్ కొన్న వాళ్ళే ఇంకా వెహికల్ కొనుక్కోబోతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా మా మార్కండేయ కార్బర్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే చాలా వెహికల్స్ కంటిన్యూగా మీకు యూట్యూబ్లో వస్తుంటాయి, పోస్ట్ అవుతుంటాయి. మీకు ఏ వెహికల్ కావాలంటే సరే, మీకు సంబంధించిన వెహికల్ ఏమైనా నచ్చితే ఆ వెహికల్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు. అందుకే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఉన్న వెహికల్ కావాలన్నా కూడా వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి. మా దగ్గర వెహికల్స్ బోడుప్పల్లో మార్కెటింగ్ కార్బర్ ఉంటుంది,
అక్కడ వెహికల్స్ బాగుంటాయని మీరు సజెస్ట్ చేయండి, వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకెళ్తారు. మీకు ఏమి ఇబ్బంది ఉండదండి. నేను కూడా ఆఫీస్లో ఉంటా, అన్ని క్లారిటీ అయిపోయిన తర్వాత నేను వెహికల్ ఇస్తాను. అది మీరైతే ప్రతి ఒక్కరు రండి, ఈ సండే కార్మిల్ని ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. మీరు ఫ్రీగా వచ్చి కార్ చెకప్ చేసుకోవచ్చు. ఈ కార్మిల్ కూడా ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, మీరు ఫ్రీగా వచ్చి వెహికల్ చెకప్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఎవరైనా ఉంటే కూడా మెకానిక్ కానీ లేదా వెహికల్ నుంచి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి వెహికల్ ఏ విధంగా చెక్ చేసుకుంటారో ఆ విధంగా చెక్ చేసుకోండి. ఇంకో కూడా వెహికల్ మాత్రం బయటకు ఎవరికి ఇవ్వమండి. వెహికల్ ఏమున్నా కూడా మన ఆఫీస్ లోపలనే చెక్ చేసుకోవాలి. మీరు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతనే వెహికల్ బయటకి ఇస్తాం. అది ఎందుకంటే చాలామంది ఓనర్లు మమ్మల్ని నమ్మి మా దగ్గర కార్లు పెడుతున్నారు. అందుకే ఆ వెహికల్కి ఎలాంటి రిస్క్ కాకుండా, ఎటువంటి ఇబ్బంది కాకుండా మన దగ్గరే లోపల పెట్టుకొని ఆ వెహికల్ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే వెహికల్ బయటకి ఇస్తామండి. అది డాక్యుమెంట్స్ కూడా ఎవరికి ఇవ్వం, మేమే మీ పేరెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అది మా బాధ్యత. ఎందుకంటే మా దగ్గర నమ్మకం మీద వెహికల్స్ పెట్టిపోతారు. వెహికల్ ఒక ఆర్సీ కూడా మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే మాకు కూడా ఇబ్బంది కావద్దు. మీ పేరు మీద ఇచ్చే బాధ్యత మాదే. మీరు కాల్ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలి, ఫోటో దిగాలి అంతే. ఇక మిగతా అన్ని రకాల వర్క్స్ మేమే చేస్తాం. ఒకటే ఈ డేట్ వరకు చెప్తున్నా కదా, ఎటువంటి ఆర్టీ వర్క్స్ మా దగ్గర పెండింగ్లో ఇవ్వండి. ఈ డేట్ వరకు చెప్తున్నా. నేను లాస్ట్ వీక్ అమ్మిన బండ్లు మొత్తము ఈ డేట్ వరకు అలా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి టోటల్గా. నిన్న మొన్న అమ్మిన వెహికల్స్ అవి పెండింగ్ ఉన్నాయి. ఆవిడ ఒక 2 or 3 daysలో ఆవిడ కంప్లీట్ అయిపోతాయి. కొంచెం హాలిడేస్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సరే, ఈ సండే జరగే కార్మిలలో ఉన్న కార్లు, ఆ వెహికల్ యొక్క మోడల్, వెహికల్ యొక్క రీడింగు, ఆ వెహికల్కి ఎంత ఫైనాన్స్ వస్తుందో, ఆ వెహికల్ మొత్తం ఎంత రీడింగ్ తిరిగిందో అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూసుకోవచ్చు మ్యామ్. అప్పుడు బోర్లేసుకో మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి ఆల్టో ఎల్ఎక్స్ వేరియంట్ 2009 మోడల్, రీసెంట్గా వ్యాలిడ్ అయిందండి. జస్ట్ 3 to 4 daysలో వ్యాలిడ్ అయింది. ఇంకా 5 సంవత్సరాలు వ్యాలిడ్ ఉంది వెహికల్. 2009 మారుతి ఆల్టో ఎల్ఎక్స్ వేరియంట్ 5 సంవత్సరాలకి వ్యాలిడ్ ఉంది. రేట్ వచ్చేసరికి 1,35,000 అండి. అది ఫైనల్ రేట్ చెప్తున్నాడు. మొన్న 25,000 ఫిట్నెస్ చేయించిందంట. నేను కావాలంటే ఉన్నతో మాట్లాడుకోవచ్చు, బార్గెన్ ఉంటే బార్గెన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి మాత్రం ఫైనాన్స్ రాదండి, నెట్ క్యాష్ పెట్టుకోవాలి. అది ఆల్టో కదా. మన వెహికల్ చూసుకోవచ్చు. మారుతి షిఫ్ట్ విఎక్స్ఏ వేరియంట్ 2021 పెట్రోల్ కార్ అండి. 65,000 తిరిగింది, 5,75,000. ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. చాలా తక్కువ రేట్ అండి వెహికల్ ఇది. 2021 జస్ట్ ఒక 3 సంవత్సరాల బండే, 5,75,000 మాత్రమే. లోన్ మ్యాక్సిమం లోన్ వస్తుంది. దాదాపుగా సిబిల్ ఉన్న వాళ్ళకి మాత్రము 100% లోన్ చేసే అవకాశం ఉంటుంది వెహికల్కి. సిబిల్ లేకుంటే మాత్రము ఒక 60-70% లోన్ చేస్తా. ఉన్నాయి i10 స్పోర్ట్స్ వేరియంట్ ఆటోమేటిక్ వెహికల్ అండి. ఈ వెహికల్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ లోకల్ ఆటోమేటిక్ అంటే సీనియర్ సిటిజన్స్ కానీ, వికలాంగులు కానీ, లేడీస్ కానీ ఈ వెహికల్కి గేర్ ఉండదు. ఇక ముందుకు పోవాలంటే ముందు గేర్ వేసుకోవాలి, వెనక పోవాలంటే వెనక గేర్ వేసుకోవాలి, అంతే. సింపుల్ ఉంటుంది. క్లచ్ ఉండదు, బ్రేక్, ఎక్సైటర్ 2 ఉంటాయి వెహికల్కి. గ్రాండ్ i10 ఎవరైనా నడిపొచ్చేది. గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ ఆటోమేటిక్ 2020 పెట్రోల్ కారు, 44,000 మాత్రం తిరిగింది. షోరూమ్ ట్యాగ్ వెహికల్, 5,60,000 అండి. చాలా తక్కువ ధర, మ్యాక్సిమం లోన్ వస్తుంది దీనికి. సివిల్ ఉంటే మామూలుగా ఫుల్ లోన్ చేయొచ్చు దానికి. వోల్క్స్వాగన్ పోలో 2011 డీజిల్ వర్షన్ 1,11,000 తిరిగింది, 2,55,000 మాత్రమే. కొంచెం బాగానే ఉంటుంది, ఫైనాన్స్ వస్తుంది, ఫైనాన్స్ చేద్దాం. ఉన్నాయి వర్ణ 2013 డీజిల్ వేరియంట్ 88,000 తిరిగింది, 4,20,000 అండి. దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ కొంచెం వస్తుంది. ఎందుకంటే 56% లోన్ వస్తుంది, ఇంకెక్కువ రాదు. 250 దాకా లోన్ వస్తుంది. గ్రాండ్ i10 నియర్స్ 2021 పెట్రోల్ కారు, 43,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ అండి వెహికల్, చాలా బాగుంది, పర్ఫెక్ట్ వెహికల్. పెట్రోల్ వర్షన్ 2021 మోడల్ పెట్రోల్ వర్షన్. ఉండే గ్రాండ్ i10 నియర్స్ స్పోర్ట్స్ వేరియంట్. రేట్ వచ్చేసరికి 5,90,000 అండి. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది దీంట్లో, ఏ ఇబ్బంది ఉండదు. నేను అవసరమైతే రైట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. లోన్ మ్యాక్సిమం లోన్ వస్తుంది. సిబిల్ ఉంటే ఫుల్ లోన్ చేయొచ్చు. హోండా అమేజ్ విఎక్స్ వేరియంట్ 2015-16 రిజిస్ట్రేషన్ పెట్రోల్ కార్ అండి. చాలా బాగుంది వెహికల్, 81,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,20,000 అండి. ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఇంకా ఫైనాన్స్ చేద్దాం. టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ అండి. పెట్రోల్ వర్షన్ 2019 మోడల్. రేటింగ్ వచ్చేసరికి 83,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,40,000 అండి. దీంట్లో బార్గెనింగ్ ఉంటుందండి. ఓనర్తో మాట్లాడినా 5,60,000-5,70,000 దాకా వస్తుంది వెహికల్ రేటు.
ఫైనాన్స్ చేద్దాం, మ్యాక్సిమం ఫుల్ వస్తుంది లోను. ఈ 2000 ఇక్కడ ఇది ఏమైంది, ఇది మేడం వచ్చాయా. టాటా టియాగో 2021 పెట్రోల్ వర్షన్ 34,000 తిరిగిందండి. వెహికల్ చాలా బాగుంది, జెన్యున్ వెహికల్ అండి. 4,90,000, 4,60,000కి వేరే కస్టమర్ మాట్లాడించిన వాళ్ళు ఇవాళ వస్తాను చెప్పారు, మళ్ళీ వస్తూ చెప్పలేము వెహికల్ ఇదిగా. టాటా టియాగో 2021 పెట్రోల్ కారు 34,000 తిరిగింది. 4,90,000, ఇది బార్గెనింగ్ 4,60,000 ఫైనల్. ఫైనాన్స్ చేద్దాం. టాటా టియాగో ఎక్స్టీ 2018 డీజిల్ వర్షన్ 1,10,000 తిరిగింది. 3,50,000, దీంట్లో ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం మనమే. డీజిల్ టాటా టియాగో ఎక్సీ వేరియంట్ డీజిల్ వర్షన్ 2020 84,000 తిరిగింది. 4,50,000 అండి. దీంట్లో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం, చాలా తక్కువ ధరకే ఉన్నాయి. ఇంకా దానిలో బార్గెనింగ్ చేస్తా ఉన్నతో మాట్లాడి. ఫోర్డ్ ఆస్పెర్ 2018 రిజిస్ట్రేషన్ డీజిల్ వేరియంట్ 68,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,10,000 అండి. ఇది కూడా ఆల్రెడీ వేరే కస్టమర్ వచ్చి మాట్లాడిండు. 5,800 దాకా ఇస్తాడంట, 580కి ఇస్తాడంట. అది ఫైనల్ రేట్ చెప్తున్నాడు. ఇంకా ఉంటే ట్రై చేద్దాం, లోన్ చేద్దాం, మ్యాక్సిమం లోన్ చేద్దాం. ఫోర్డ్ ఫిగో 2020 డీజిల్ వేరియంట్ 69,000 తిరిగింది. 5,10,000 అండి. ఇంకొంచెం బార్గెన్ ఉండొచ్చు, ఎవరితో మాట్లాడదాము. ఫైనాన్స్ చేద్దాం మనమే. 2020 ఫోర్డ్ ఫిగో డీజిల్ వర్షన్. ఈ 2013 ఇది ఆల్రెడీ వీడియో పెట్టిన. రెనాల్ట్ డస్టర్ RX-Z టాప్ ఎండ్ వర్షన్ అండి. డీజిల్ వేరియంట్ 110 PS 2013 డీజిల్ కార్ అండి. రేట్ వచ్చేసరికి 3,60,000. ఇది మ్యాక్సిమం ఫుల్ లోన్ వస్తుంది. ఫైనాన్స్ చేద్దాం మనమే. ఇంక రేట్ ఏం తగ్గిద్దాం ఉన్నతో మాట్లాడి. డస్టర్ RX-Z వెహికల్ ఏమో చాలా బాగుంది. ఫోర్డ్ ఆస్పెర్ అండి, 18 మోడల్ 2018 మోడల్ డీజిల్ పెట్రోల్ వర్షన్ అండి. ఫోర్డ్ ఆస్పెర్ నిన్న నైట్ వచ్చింది బండి, మా వాళ్ళు మొత్తం చెక్ చేసి లోపల పెట్టారు. ఫోర్డ్ ఆస్పెర్ 2018 పెట్రోల్ వర్షన్. రేట్ వచ్చేసరికి 3,380 అండి. 380, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం. షిఫ్ట్ వీడిఐ 2018 డీజిల్ వేరియంట్ 1,20,000 తిరిగింది. 4,90,000, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. 450, 460 దాకా వస్తుంది. ఈ వెహికల్కి ఫుల్ వస్తుంది లోను. షిఫ్ట్ వీడిఐ మారుతి షిఫ్ట్ వీడిఐ 2007 డీజిల్ వర్షన్ 2,00,000 తిరిగింది. 1,60,000 మాత్రమే. మారుతి ఆల్టో K10 2010-11 పెట్రోల్ 8,000 తిరిగింది. 80,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 1,30,000 అండి. ₹1,00,000 వస్తుంది. మారుతి 800 2006 26 వరకు వ్యాలిడ్ ఉంది. పెట్రోల్ ప్లస్ LPG జస్ట్ 20,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 50,000 అండి. ఈ ఫైనల్ రేట్ దీనిలో బార్గెనింగ్ లేదు. టాటా విస్టా టాప్ ఎండ్ వేరియంట్ 2012 డీజిల్ వేరియంట్ 82,000 తిరిగింది. 1,40,000 మాత్రమే. తగ్గుతుంది, ఒక 10,000 తగ్గియచ్చు. ఇది చూద్దాం, చాలా వెహికల్స్ ఉన్నాయి కదా ఈ వైపుని. దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఇంక 20,000 తగ్గుతుంది. చెవరెట్ సేల్ 2014 పెట్రోల్ 55,000 తిరిగింది. 2,40,000 చెప్తుండు, ఇంక 20,000 తగ్గివచ్చు మాట్లాడి. మారుతి రిడ్జ్ వీడిఐ 2009 డీజిల్ వర్షన్ 1,40,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 1,50,000. దీనికి లోన్ రాదు, నెట్ పెట్టుకోవాలి. రిడ్జ్ బండి. మారుతి వ్యాగనర్ 2013-14 రిజిస్ట్రేషన్ పెట్రోల్ వర్షన్ 58,000 తిరిగింది. 2,40,000. దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఇంకా 5-10,000 తగ్గుతుంది. ఫైనాన్స్ చేద్దాం. మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ 2010 1,10,000 తిరిగింది. 2,30,000, 2,30,000. ఇంకొంచెం బార్గెన్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం, నీకు ఫైనాన్స్ వస్తుంది, ₹1,00,000 లోన్ వస్తుంది. మారుతి రిడ్జ్ 2013 డీజిల్ వేరియంట్ 1,10,000 తిరిగింది. 2,80,000, 2,80,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం. మారుతి షిఫ్ట్ వీడిఐ 2014 డీజిల్ వర్షన్ అండి. 70,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,85,000. దీంట్లో కూడా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం, చాలా తక్కువ రేట్ అండి వెహికల్లో. మారుతి షిఫ్ట్ వీడిఐ 2013 డీజిల్ వేరియంట్ 3,90,000. 2013 షిఫ్ట్ వీడిఐ డీజిల్ వర్షన్ 3,90,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం. మారుతి సెలెరియో VXI 2017
ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ అండి. సెలెరియో విఎక్స్ఐ చాలా బాగుంటుంది వెహికల్. సిఎన్జిలో మంచి మైలేజ్ వస్తుంది, దాదాపుగా 25 దాకా మైలేజ్ వస్తుంది. పెట్రోల్లో మంచిగా వస్తుంది మైలేజ్, 18-20 వస్తుంది. 58,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ 3,90,000 చెప్తుండు. ఇది ఫైనల్ రేటు 3,55,000. ఆల్రెడీ వేరే వాళ్ళు మాట్లాడారు, చూస్తున్నాం దానికి 3,55,000 అండి. అది ఫైనల్ రేట్, ఇంకేం తగ్గదు. ఫైనాన్స్ మ్యాక్సిమం ఫుల్ వస్తుంది లోన్ దానికి. మారుతి షిఫ్ట్ 2011 వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ 1,20,000 తిరిగింది. 2,50,000 చెప్తున్నాడు. 2,50,000 చెప్తుండో 2,20,030 దాకా వస్తుంది వెహికల్ రేట్. ఇది ఫైనాన్స్ చేద్దాం, 1,50,000 దాకా లోన్ వస్తుంది. మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ 2008 డీజిల్ వేరియంట్ 1,80,000 తిరిగింది. 1,50,000 మాత్రమే. వెహికల్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా తగ్గుతుంది రేట్, ఇది ఇంకా ఫైనాన్స్ రాదు, రేట్ కట్టుకోవాలి. మారుతి షిఫ్ట్ జెడ్ఏ వేరియంట్ ఆటోమేటిక్ అండి, డీజిల్ వర్షన్ 2018 మోడల్ డీజిల్ వెహికల్ 75,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,50,000, ఇంకా 20-30,000 తగ్గుతుంది. టాప్ ఎండ్ వర్షన్ ఇది, జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్. ఫైనాన్స్ చేద్దాం, మ్యాక్సిమం లోన్ వస్తుంది. అలాయ్ విల్స్, ఫుల్ స్టార్ట్ అన్నీ ఉంటాయి దానికి. షిఫ్ట్ వీడియో 2019 డీజిల్ వేరియంట్ 59,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ 6,10,000 అండి, ఇది తగ్గుతుంది రేటు. డీజిల్ 2019. 2017 మారుతి షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ వర్షన్, రేట్ వచ్చేసరికి 4,90,000. ఇంకా దీనిలో బార్గెనింగ్ ఉంటుంది, ఇంకా ఫైనాన్స్ చేద్దాం. పెట్రోల్ కార్ ఇది. స్కోడర్ రాపిడ్ 2012 డీజిల్ వర్షన్ 87,000 తిరిగింది. 2,70,000, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఈ వెహికల్కి ఫైనాన్స్ నెట్ కట్టుకోవాలి. స్కోడర్ రాపిడ్. హుండై గ్రాండ్ i10 2019 మోడల్ పెట్రోల్ వర్షన్ అండి, జస్ట్ 27,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్. రేట్ వచ్చేసరికి 5,20,000, 5,20,000. 2019 పెట్రోల్ i10 జస్ట్ 27,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్, చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఇది 2014 మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ 2014 మోడల్. రేట్ వచ్చేసరికి 4,50,000 అండి, 1,20,000 తిరిగింది. వెహికల్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. ఫైనాన్స్లో మ్యాక్సిమం వస్తుంది. 2012 మారుతి ఓమ్ని చాలా బాగుంది, సూపర్ వెహికల్. మారుతి ఓమ్ని 2012 మోడల్, రీడింగ్ వచ్చేసరికి 65,000 తిరిగింది. రేట్ వచ్చేసి 1,85,000 అండి రేటు. ఇంకొంచెం బార్గెన్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం మనం. మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ఏ వేరియంట్ డీజిల్ వర్షన్ 1,30,000 తిరిగింది. వెహికల్ మీద చాలా బాగుంది, ఎటువంటి వర్క్ లేదు వెహికల్లో. మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ఏ వేరియంట్ 2014 డీజిల్ కారు 1,30,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,30,000 అండి, ఇంకా దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఇంకా ఫైనాన్స్ చేద్దాం మ్యాక్స్. సరే, మారుతి బెలెనో 2017 మోడల్ సిగ్మా వేరియంట్ డీజిల్ వర్షన్, రేట్ వచ్చేసరికి 5,80,000 అండి, ఇంకా దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం మనం. హుండై i10 2011 ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి, 1,30,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 1,50,000 చెప్తుండు, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది దీంట్లో, ఫైనాన్స్ చేద్దాం. మారుతి ఆల్టో ట్యాక్సీ వెహికల్ ఇది 2022 మోడల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్. రీడింగ్ వచ్చేసరికి 60,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,90,000 చెప్తుండు, దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది, 20,000 తగ్గుతుంది. ఫైనాన్స్లో 3,00,000 చేద్దాం. టాటా టిగర్ 2018 డీజిల్ వేరియంట్ 67,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,60,000 అండి, ట్యాక్సీ వెహికల్ ఇది కూడా, ఫైనాన్స్ చేద్దాం మనమే. పెట్రోల్. మారుతి సెలెరియో 2015 విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ వెహికల్ అండి. రేట్ వచ్చేసరికి 3,50,000, ఇంకా దాంట్లో బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. సెలెరియో పెట్రోలు ఇది మరి స్లిప్ లేదు. మారుతి షిఫ్ట్ డిజైర్ 2021 మోడల్, రీడింగ్ వచ్చేసరికి 35,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,20,000, 6,20 అండి, 620 అండి, ఇంకా రేట్ తగ్గుతుంది, ఇంకా ఫైనాన్స్ చేద్దాం. మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ 2018-19 రిజిస్ట్రేషన్ డీజిల్ కారు 91,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,20,000, ఇంకా దాంట్లో బార్గెన్ ఉంటుంది, ఇంకో 10,20,000 తగ్గుతుంది, ఫైనాన్స్ చేద్దాం మనమే. మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ 2013 పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్
77,000 తిరిగింది. 2,85,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది దీంట్లో. ఫైనాన్స్ చేద్దాం, ఇంక 30,000 తగ్గుతుంది. స్పార్క్ ఎల్ఎస్ 2007 వరకు వ్యాలిడ్ ఉంది. పెట్రోల్ 55,000 మాత్రం తిరిగింది. రేటు కూడా 55,000. మారుతి సియాజ్ VDI ప్లస్ డీజిల్ వర్షన్ అండి. 2016 86,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 5,50,000. ఫైనాన్స్ చేద్దాం. మారుతి వ్యాగనర్ VXI ఆప్షనల్ పెట్రోల్ 2021 మోడల్, రీడింగ్ వచ్చేసరికి 57,000 తిరిగింది. షోరూమ్ ట్యాక్ వెహికల్ అండి. 4,70,000. ఇది ఫైనల్ రేట్ అంటే ఎటువంటి బార్గెన్ లేదు. ఫైనాన్స్ చేద్దాం. మారుతి విటారా బ్రీజా ZXI ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ 2020 పెట్రోల్ వర్షన్ అండి. 59,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 7 lakhs. ఇంకా బార్గెన్ ఉంటుంది. ఇంకా వోల్క్స్వాగన్ ఏమియో 2018 మోడల్ డీజిల్ వర్షన్ 1,10,000 తిరిగింది. 4,50,000 అండి. చాలా తక్కువ రేట్ ఇది. 4,50,000 మాత్రమే డీజిల్ వెహికల్. వెంటో సేమ్ వెంటో టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది వెహికల్ అది. షిఫ్ట్ ZDI 2014 డీజిల్ వర్షన్ 1,00,000 తిరిగింది. 4,10,000. 4,10,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం. మారుతి ఆల్టో K10 2012 13 రిజిస్ట్రేషన్ పెట్రోల్ కార్ అండి. 52,000 తిరిగింది. 1,85,000. ఇంకా దీనిలో బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం. మారుతి ఆల్టో K10 VXI వేరియంట్ 2011 12 రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ అండి. 85,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 1,70,000 మాత్రమే. ఇంట్లో బార్గెన్ ఉంటుంది. ఇంకా ఫైనాన్స్ చేద్దాం. హోండా అమేజ్ 2016 మోడల్ 4,25,000 డీజిల్ వేరియంట్ హోండా అమేజ్. ఇది పోలో వెహికల్ అండి. పోలో హైలైన్ టాప్ ఎండ్ వర్షన్ 2014 డీజిల్ వర్షన్ 65,000 తిరిగింది. 3,95,000 మాత్రమే. 2014 డీజిల్ పోలో. ఫైనాన్స్ చేద్దాం. మహీంద్రా XV500 2012 డీజిల్ వేరియంట్ 92,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,80,000. ఇంకొక 10,000 తగ్గుతుంది. ఫైనాన్స్ చేద్దాం. మారుతి ఆల్టో K10 2011 మోడల్ పెట్రోల్ వర్షన్ 62,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 1,60,000 మాత్రమే. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం. కొంచెం ఈ బండిలో వర్క్ ఉందండి, చిన్న వర్క్ ఉంది, చాలా తక్కువ రేట్కి వస్తుంది. 2014 మారుతి ఎర్టిగా VDI వేరియంట్ డీజిల్ వర్షన్ 3,85,000. ఫైనల్ రేట్ అది. దాని బార్గెనింగ్ లేదు. ఒక నెలసి 20,000 పని ఉంటుంది బండిలో. సరే, మహీంద్ర తారు 4x4 2022 మోడల్ డీజిల్ వర్షన్ అండి. 40,000 తిరిగిందా? 47,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 16 లక్షలు చెప్తుండు. దాని బార్గెనింగ్ ఉంటుంది. మహీంద్ర తారు 2022 మోడల్ డీజిల్ వేరియంట్ 4x4 47,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 16 లక్షలు. ఇంకా దానిలో బార్గెనింగ్ ఉంటుంది. ఇది మాన్యువల్. ఫైనాన్స్ వస్తుంది దానికి. మహీంద్ర మహారాజు 2019 డీజిల్ కారు 64,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 4,20,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది దీంట్లో. మహీంద్ర XUV 300 వేరియంట్ 2020 మోడల్ పెట్రోల్ వర్షన్ అండి. 86,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 8,50,000. ఇది ఆల్రెడీ వీడియో పెట్టినా. ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం. మారుతి వ్యాగనర్ 2013 పెట్రోల్ ప్లస్ CNG 2,35,000. 2,35,000. ఇంకా తగ్గుతుంది. బార్గెనింగ్ ఉంటుంది దీంట్లో. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2014 డీజిల్ వేరియంట్ 1,60,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 3,90,000. ఈ ఫైనల్ రేటు 3,80,000 అండి. స్కోడా రాపిడ్ 2013 1,10,000 తిరిగింది. డీజిల్ వర్షన్ రేట్ వచ్చేసరికి 3 లక్షలు. దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది. 270 దాకా వస్తుంది. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2017 డీజిల్ వర్షన్ 38,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 5,80,000. ఇంకా బార్గెన్ ఉంటుంది. ఫైనాన్స్ చేద్దాం. ఇన్నోవా G వర్షన్ 2008 29 వరకు వ్యాలిడ్ ఉంది. డీజిల్ వేరియంట్ 2,18,000 తిరిగింది. 2008. ఇంకా 5 సంవత్సరాలు వ్యాలిడ్ ఉంది వెహికల్కి. 2,10,000 తిరిగింది. రేట్ వచ్చేసరికి 2,80,000. ఫైనాన్స్ వస్తుంది. ఫైనాన్స్ చేద్దాం. మారుతి ఎర్టిగా VXI వేరియంట్ పెట్రోల్ ప్లస్ CNG 2021 మోడల్, రీడింగ్ వచ్చేసరికి 92,000. రేట్ వచ్చేసరికి 10,00,000
70,000 అండి. ఇంకా బార్గెన్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. మారుతి ఎట్టిగా పెట్రోల్ ప్లస్ సిఎన్జి, ఇది డీజిల్ కదా, సరే 6 గేర్స్ కదా. మారుతి ఎట్టిగా 2019 మోడల్ డీజిల్ వెహికల్ అండి. రీడింగ్ వచ్చేసరికి 1,30,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్. రేట్ వచ్చేసరికి 10 lakhs అండి. 10 లక్షలు చెప్తుండో. ఇంక దానిలో బార్గెనింగ్ ఉంటుంది, ఇంకా 50,000 తగ్గుతుంది కూడా. ఫైనాన్స్ చేద్దాం, మ్యాక్సిమం లోన్ వస్తుంది. టొయోటా ఇన్నోవా 2.5 G వర్షన్ 2010 డీజిల్ వర్షన్ 1,10,000 తిరిగింది. 4,50,000 అండి. 4,50,000 ఈ వెహికల్ కూడా ఫైనాన్స్ వస్తుంది. ఇన్నోవా వి వర్షన్ 2010 డీజిల్ వేరియంట్ 2,30,000 తిరిగింది. 4,80,000, 4,80,000 ఇన్నోవా వి వర్షన్, ఇది 2010 మోడల్, ఫైనాన్స్లో వస్తుంది. మారుతి విటారా బ్రీజా వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ 2018 మోడల్ 8,900 తిరిగింది. రేట్ వచ్చేసరికి 6,80,000 అండి. 6,80,000. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫైనాన్స్ చేద్దాం. అది వెళ్ళిపోయింది. సరే వెహికల్ అయితే అన్ని వ్యూ చూపించిన, అన్ని వెహికల్స్ చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్ కండిషన్ ఉంటాయి. ఈ రేపు జరగబోయే సండే కార్ మేళలో ఈ వెహికల్స్ మొత్తం రెడీగా ఉన్నాయి. ఇంకా సాయంత్రం వరకు కూడా చాలా వెహికల్స్ రాబోతున్నాయి. ఆ వెహికల్స్ నేను పోస్ట్ చేయలేను. ప్రతి ఒక్కరు మా దగ్గర రండి, వెహికల్ తీసుకెళ్ళిపోండి. అన్ని వెహికల్స్ ప్రతిదీ చాలా బాగుంటాయి. అన్ని వెహికల్స్ కూడా మేము చెక్ చేస్తాం. మా దగ్గర అన్ని రకాల కార్లకి ఫైనాన్స్ చేస్తాం. వెహికల్స్ కూడా మా దగ్గర ఉంటాయి. వెహికల్ యొక్క ఫైనాన్స్ మా దగ్గర ఉంటుంది. వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కానీ ఆర్టీఏ వర్క్స్ కూడా మేమే చేస్తాం. అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి. తెలంగాణలో మీరు ఎక్కడైనా ఉండండి, తెలంగాణకు సంబంధించిన మీరు ఏ ఏరియా ఉండండి, నిజామాబాదు, ఆదిలాబాదు, కోరుట్ల, జగిత్యాలు, లేదంటే మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబాదు, ఎక్కడ మీ తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కానీ నేనే లోన్ చేసి మీకు ఇస్తా. సిబిల్ ఉన్న లోన్ చేస్తా, సిబిల్ లేకున్న లోన్ చేస్తా. మీరు వచ్చే ముందు మాత్రము ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక 6 నెలల బ్యాంక్ స్టేట్మెంటు తీసుకొని రారి. నేనే లోన్ చేసి మీకు వెహికల్ ఇచ్చి పంపిస్తాను. అన్ని వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఈ సండే జరిగే కార్మికులకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరు వెహికల్ తీసుకెళ్ళిపోండి. మా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ.